కుర్దక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మటన్ క్యూబ్స్ కొద్దిగా, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఉల్లికాడలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంకా కొత్తిమీర. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకొని పాన్ వేడి చేసుకుందాం. ఆ వేడి అవుతూ ఉన్న ప్యాన్లో పెద్ద పొయ్యి పెట్టుకుంటా. వేడైన తర్వాత మీట్ని సైడ్ చేసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కుక్ చేసుకొని ఆ తర్వాత మీట్ ఇలా వేయాలన్నమాట. బ్రైజింగ్ అనే ఒక పద్ధతి, కుకింగ్ స్టైల్లో బ్రైజింగ్ అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ వాటర్లో వేసి కుక్ చేయడం అనమాట. ఇది బ్రైజింగ్ అనే స్టైల్ ఉంటుంది. అదే స్టైల్లో మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ల్యాంబ్ మీట్, అంటే మాంసం, పొట్టేలు మాంసం వాడుతున్నాము. మీకు ఏదైనా వేరే మీట్ యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నా పెనం వేడయ్యేలోపు. ఫైన్ చాప్ కాదు, స్లైసెస్ చేసుకోవాలి దీనికి. ఈ విధంగా గార్లిక్ స్లైస్. వేడైన పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మీట్ వేసి కుక్ చేసుకుందాం. దాన్ని అలా ఉంచేసుకొని ఇంకా మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్ స్లైసింగ్ కావాలి, ఎందుకంటే దీంట్లో బ్రౌన్ ఆనియన్ టైప్లో వెళ్తుంది, అందుకని స్లైస్ చేసుకుందాం. అలా కుక్ అవుతూ ఉండని ఇంకా మన దగ్గర కట్ చేయాల్సిన వెజిటబుల్స్ ఉన్నాయి. పొటాటో క్వార్టర్స్ కట్ చేసుకుంటున్నా ఈ విధంగా. సో ఇప్పుడు వెడ్జెస్ అయ్యాయి. తర్వాత హాఫ్ చేస్తాను, అంటే మొత్తం 8 పీసెస్ అవుతాయి అన్నమాట. సైజ్ ఏంటంటే ఆ సైజ్ వచ్చేంత వరకు చూసుకోవాలి. మీ దగ్గర పెద్ద సైజు పొటాటోస్ ఉన్నాయనుకోండి, వాటిని ఇంకొంచెం ఎక్కువ ముక్కలు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఫ్రై అయిపోయిన మీట్ని డిష్ అవుట్ చేసా. నౌ అదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మిగిలిన కుకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను. గార్లిక్ కంటే ముందు ఆనియన్ వేస్తాను, ఎందుకంటే గార్లిక్ తొందరగా నల్లగా అయిపోయే అవకాశం ఉంది ఈ స్టైల్లో, అందుకని. ఇది కాస్త ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత గార్లిక్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. దెన్ పొటాటోస్. ఈ పొటాటోస్ కూడా ఉడికించిన పొటాటోసే వేస్తున్నాము, కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. హీట్ అయిపోయేసి ఈవెన్గా, అంటే పొటాటోస్ ఆల్రెడీ చల్లగా అయిపోయి ఉంటాయి, ఉడికించి చాలాసేపు అయి ఉంటుంది. మళ్ళీ మనం తొక్క తీసి పెట్టుకొని వాటన్నింటికి కూడా అవన్నీ కూడా ఏంటంటే ఈక్వల్ టెంపరేచర్స్లోకి వస్తాయన్నమాట వేగిపోయి. అలా కొద్దిగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ని వీటిని యాడ్ చేసుకోవచ్చు.
అందుకోసం నేను ఇప్పుడు ఉల్లికాడలు ఫైన్ చాప్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఉల్లికాడలు వేస్తున్నాం. ఓకే, నౌ టైమ్ ఫర్ సీజనింగ్. కొద్దిగంత ఉప్పు, కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ వేసుకుంటాం. కాసేపు అది అలా కుక్ అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా సీజనింగ్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటాం బ్రైజింగ్ కోసం. ఫైనల్లో స్ప్రింకిల్ చేయడానికి కోరియాండర్ కావాలి. దీన్ని ఫైన్గా చాప్ చేసుకుంటాం. నౌ టైమ్ టు యాడ్ వాటర్. అలా కాసేపు కుక్ అయ్యి వాటర్ అంతా కూడా సబ్సైడ్ అవుతుంది, తగ్గిపోతుంది. వాటరీగా స్ట్యూ లాగా సూప్ లాగా అయితే ఉండదు, జస్ట్ తడి మాత్రమే ఉంటుందన్నమాట బ్రైజ్డ్ చికెన్కి. సో దానికోసం దాన్ని అలా ఉంచేద్దాం కాసేపు. అది వాటర్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకొని, ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఉప్పు కారాలు పడతాయి కదా, సో అందుకని కాస్త ఉప్పు, కొద్దిగా కారం. మీట్లో కూడా మనం వేయలేదు, వెజిటేబుల్స్కి మాత్రమే ఉప్పు కారం పడింది. దాంతోపాటు ఫ్రై అయినప్పుడు మీట్ కూడా ఆ సీజనింగ్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్రైజింగ్ టైంలో కనుక మనం కొద్దిగా సీజనింగ్ యాడ్ చేసామంటే మొత్తానికి కూడా సీజనింగ్ సెట్ అయిపోతుంది. సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టెక్స్చర్ కొంతమందికి బాగా నచ్చుతుంది, కొంతమంది షార్ప్గా తినడానికి ఇష్టపడరు. ఫుడ్ ఏదైనా కూడా కొద్దిగా జ్యూసీగా మెత్తగా ఉంటే బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి డిషెస్ చాలా బాగుంటాయి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్లకు ఈ స్టైల్లో కుక్ చేసి ఇవ్వండి. ఐ బిలీవ్ దే విల్ లవ్ ఇట్. ఎస్, కొంచెం సెటిల్ అవ్వాలి వాటర్. మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఫైనలీ కొద్దిగా కోరియాండర్ స్ప్రింకిల్ చేసి ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాం.